స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దిన విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి ఆశతో ప్రభు నాతో ఏమి మాట్లాడినా అన్నాడో నేను బలపరచబడాలి, ఆత్మీయంగా మరి దేవుని మరి కట్టడలకు విధులకు మరి నేను విధేయత చూపించాలి అని మరి ప్రతి ఒక్కరూ తీర్మానంతో దేవుని సన్నిధికి రండి. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తారని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం ద్వారా దినం ప్రభు మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తున్నారు. ఏమనంటే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మరి రాయబడి ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరు చెప్తారా ప్రభువు పరిశుద్ధుడు 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 అని మనం ఎప్పుడైతే చెప్తామో మరి ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడిని మనం మరి స్మరిస్తున్నాం కనుక మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మరి ఈ 4 జీవులు దేవుని సన్నిధిలో ఉండి రాత్రింబగళ్ళు మరి ఆయన స్తుతిస్తున్నాయట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నాయట. అయితే పాపులమైన మన అంటే పరిశుద్ధ దూతలే దేవుని అంతగా కొనియాడుతుంటే స్తుతిస్తుంటే మరి పాపులమైన మనము ఇంకెంతగా దేవుని స్తుతించాలని నేను మీకు తెలియచేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరూను మరి మనమును కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి దేవుని సన్నిధిలో ప్రతి గానాలతో మరి ఆయన స్తుతించాలని, ఆయన ఘనపరచాలని, మరి ఆయన ఉన్నతంగా మరి హెచ్చించాలని నేను కోరుకుంటున్నాను కనుక ప్రియమైన దేవుళ్ళారా, పరిశుద్ధ గ్రంథము అదే కోరుకుంటుంది కనుక ప్రతి ఒక్కరూను మరి దేవుని సన్నిధికి రండి, ఆయనను ఆరాధించండి, తద్వారా నీకు క్షేమముండునుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నాయన ప్రభు పరిశుద్ధుడు 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 అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు వారందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించుటకు ఘనపరచుటకు వారికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు ప్రభావ జరుగుతున్నాయో ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఆరాధనలు క్రమంగా మర్యాదగా ఘనంగా నీ నామ మహిమార్థమే జరిగినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నాయన ఆయా వ్యాధులతో బాధలతో ఉన్నారు వారందరినీ విడిపించమని నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి రక్షణ నిలబడి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వరదల కారణంగా నాయన ఆయా రీతిలుగా యుద్ధాల కారణంగా అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్న ప్రతి చోట నీ కృపాని కాపుదల ఉంచి క్షేమము ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి క్షేమము సంవత్సరం అంతా దయగిరిటను ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి మహిమ పొందమని యేసు నా పేరు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ఉన్నారంటే అలాగే ఈ వీడియోలు మరి మీకు ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.